హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పైన్ గోడ్ కర్రీ చూద్దాం. అంటే అడవి కాకరకాయ అండి. ఇది తింటే మాత్రం మీరు నాన్ వెజ్ మర్చిపోతారు. సో ఫస్ట్ దాని స్కిన్ అంతా మంచిగా పీల్ చేసేసుకొని ఇలా మొత్తం తీసేసేయాలి. పైన లేయర్ అంతా మంచిగా వాష్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద 4 పీసెస్, ఒక దాంట్లో 4 కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకిప్పుడు ఇదంతా వాటర్లో వేసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్లో ఇలా సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని మనకి నెక్స్ట్ కావాల్సినవి పసుపు, కొబ్బరి పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, కారము, సాల్ట్, చింతపండు జ్యూస్, ఇంకా కొంచెము బెల్లం పొడి. నెక్స్ట్ మనకి కుక్కర్ తీసుకొని కుక్కర్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక మంచిగా హీట్ అయ్యాక ఒక 5 ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం దీన్ని మిక్సీలో వేసి పెట్టుకుందాం. చల్లగా అయిన తర్వాత దీంతో పాటు కొబ్బరి పొడిని కూడా వేసి మిక్సీ కొట్టి సైడ్కి పెట్టుకున్నాక మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఏం ఆయిల్ యాడ్ చేయకుండా మళ్ళీ ఒక 3 to 4 ఆనియన్స్ మళ్ళీ కట్ చేసుకొని వేసుకొని మంచి మిక్స్ చేసి బ్రౌన్ కలర్కి వచ్చాక పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అదంతా మంచిగా పచ్చివాసన పోయాక మనం ఇప్పుడు అడవి కాకరకాయ వేసుకుంటున్నాం. ఈ అడవి కాకరకాయ అనేది మనము సిమ్లోనే, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిదండి. డయాబెటీస్ పేషెంట్స్ కానీ, ఇప్పుడు వెయిట్ లాస్ కావాలని అనుకున్న వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ట్రై చేయండి కంపల్సరీ. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కొంతసేపు అలా మూత పెట్టేసుకుందాము. కొంచెం మంచిగా మగ్గకపోతే అంతా నోరంతా దురదపెట్టినట్టు అవుతుందండి. సో మంచిగా మగ్గేటట్టు మంచిగా మగ్గాలండి. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. దీని తర్వాత మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం, మనం కొంచెం కారం ఎక్కువ తీసుకుంటాం ఇందులో, మీకు సరిపడా తీసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు ఎగ్జాక్ట్ ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మనము ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా కొబ్బరి పొడి ఇంకా ఆనియన్, అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఒక 10 minutes ఇలా పెట్టుకొని తీసుకుంటే దాని తర్వాత అందులోనే చింతపండు జ్యూస్ అనేది వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ పులుపు ఎక్కువ అవుతుంది జ్యూస్ అంటే ఇలా బెల్లం పొడి ఒక్కటే చిన్న టీ స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు, వేసుకుంటే మనకి అనేది పులుపు రాకుండా అలా చేస్తుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ 1 glass ఆఫ్ వాటర్ వేసుకొని మంచి మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. మనకు 3 విజిల్స్ వచ్చాక వెయిట్ చేస్తే ఇంతే, మన కర్రీ ఎమ్మి టేస్టీ అండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. నాన్ వెజ్ కూడా మర్చిపోతాం మనం. చేదుగ్గా అస్సలే ఉండదండి. ఇది ట్రై చేయండి, హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.